తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడడానికి సాధికారత కలిగిన నేత డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు మనతోటి ఉన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అధికార మార్పిడి తర్వాత ఏ రకమైన పరిణామాలు జరగబోతున్నాయి, ఇప్పుడు నెక్స్ట్ అట్లాగే జాతీయ స్థాయిలో ఇప్పుడు మోడీ గవర్నమెంట్ కూడా గతంలో బీజేపీకి వచ్చినంత మెజారిటీ రాలేదు. ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ కూడా అంటే ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలు, అటు జాతీయ రాజకీయాలను కూడా ఇప్పుడు ఆయనతోటి అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి మైసూరారెడ్డి గారు. తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు తెలుగు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు సుదీర్ఘమైన అనుభవం, మీరు చూడని మీకు లేని అనుభవాలు కానీ, మీరు చూడని పరిణామాలు కానీ లేవు. ఇప్పుడు ఇటీవల కొత్తగా అంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఆయనకి కొంత మీరు కూడా మార్గదర్శకత్వం వహించారు. ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అనుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళా చంద్రబాబు నాయుడు గెలవటానికి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కువ భాగం సంక్షేమ కార్యక్రమాల మీద ఆధారపడినారు. అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఉంది కదా, రెవెన్యూ అంటారు. రెవెన్యూకు అందులో 60% జీతభత్యాలకు, పెన్షన్స్కు వీటికి పోతుంది, 40% ఉంటుంది. ఆ 40%లోనే అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ, సంక్షేమ కార్యక్రమాలైనా కానీ చేపట్టాల్సింది ఉంటుంది. సంక్షేమ కార్యక్రమంలో ఎవరు వద్దనం. ఎందుకనంటే ధనవంతుని దగ్గర నుంచి పేదవాని వరకు సమానంగా ట్యాక్సులు కడతారు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ అయితే అది ధనవంతులు కడతారు. మిగతాది కస్టమ్స్ డ్యూటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. సెంట్రల్ సేల్ ట్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పోతుంది. స్టేట్ జిఎస్టీ మాత్రం రాష్ట్రానికి వస్తుంది. ఇంకా వ్యాట్, డీజిల్, పెట్రోల్ మీద వ్యాట్ అట్టే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ వ్యాటు రాష్ట్రానికి వస్తుంది. వాళ్ళకు వెళ్ళిన వాటా వాళ్ళు 60% కేంద్ర ప్రభుత్వ విధుల నిర్వహణకు ఉంచుకొని 40% మాత్రం రాష్ట్రాలకు పంచుతారు. గతంలో అయితే 36% ఉన్నాయి, ఇప్పుడు 40% చేసినారు. ఈ 40% కూడా ఫైనాన్స్ కమిషన్ ట్యాక్స్ల వాటాను రాష్ట్రాలకు పంచుతుంది. అది ఒక ఫార్ములా, గాడ్గిల్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాలో వేరియస్ ఇండెక్సెస్ ఉన్నాయి. ఒకటేమో పాపులేషను, 2 అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, అభివృద్ధి చెందని రాష్ట్రాలు, ఇటువంటివన్నీ 4-5 ఇండెక్స్లో బేస్ చేసుకొని రాష్ట్రాలకు ఎవరి వాటా ఎంత అనేది వస్తుంది. అదే కదా కొంత సౌత్ ఇండియాకు, నార్త్ ఇండియాకు ఒక తగాదా ఉంది. మేము ఎక్కువ పన్నుల వాటా మేము ఇస్తుంటే మాకు తక్కువ వస్తుంది అని. ఎందుకు అంటే ఇక్కడ కుటుంబ నియంత్రణ బాగా అమలు జరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ ప్రభుత్వం అమలు చేయడమే కాకుండా ప్రజలు కూడా చిన్న కుటుంబం అయితే బాగుంటుంది కదా అని చిన్న కుటుంబాలకు పరిమితమైనారు. అక్కడ కొంచెం కుటుంబ మీద పరిమితి లేకుండా కొంచెం జనాభా ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళకి ఎక్కువ పోతుంది, మనకు తక్కువ వస్తుంది. పాపులేషన్ అనేది మెయిన్ ఇండెక్స్ కాబట్టి గాడ్గిల్ ఫార్ములాలో. ఈ ఫార్ములా ప్రకారం వస్తాయి ట్యాక్సులు. తర్వాత వీళ్ళు స్టేట్ జిఎస్టీ ప్రకారము వీళ్ళకి వచ్చింది అంతా కలుపుకుంటే రెవెన్యూ అంటారు. ఎందుకంటే ఇవన్నీ మామూలుగా వ్యాట్ అనేది సెంట్రల్ జిఎస్టీ కానీ, స్టేట్ జిఎస్టీ కానీ అందరి మీద సమానంగా పడుతుంది. ధనవంతుని మీద సమానంగా పడుతుంది. స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, కస్టమ్స్ అనేది పేదవాని మీద కష్టం, అందరూ పే చేయాల్సింది. ఇంకా ఒక రకంగా చూస్తే వాళ్ళే ఎక్కువ పే చేస్తారు. ఎందుకంటే మనం కాఫీ తాగుతాం, కప్పు తాగుతాము, ఆయన గ్లాసు తాగాల్సింది. ఇట్లా ఎక్కువ భోజనం కూడా కష్టజీవులు కాబట్టి భోజనం కూడా ఎక్కువ చేస్తారు. దానివల్ల ఎక్కువ వాళ్ళు కడతారు కాబట్టి వాళ్ళకు బరువు అవుతుంది. ఈ ట్యాక్సులు అనేటివి బరువు అవుతుంది కాబట్టి వాళ్ళకు ఊతం ఇచ్చేదానికి కొంచెం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సింది, తప్పదని. అయితే ఇప్పుడు ఆ విధానం పోయి ఓట్ల కోసం సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నారు. ఓట్ల కోసం సంక్షేమ కార్యక్రమాలు పెడితే ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమం ఇస్తున్నారు, అభివృద్ధి కుంటుపడుతుంది.
సంక్షేమం మీద ధ్యేయంగా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవరత్నాలను పెట్టి సంక్షేమం కార్యక్రమాలకు డబ్బు వెచ్చించినారు. ఈ రెవెన్యూ వచ్చిన రెవెన్యూ చాలక మళ్ళీ 5 లక్షల కోట్లు ఎంత అప్పు చేశారు. సంస్థల నుంచి అయితేనేమి, ప్రభుత్వం తరపున అయితేనేమి రకరకాలుగా 5 లక్షల కోట్లు రుణం సేకరించడం కూడా జరిగింది. ఇన్ని చేసినా అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ప్రజలకు కూడా ఇప్పుడు తెలిసిపోయింది. ఇంతకుముందు అయితే ప్రభుత్వ డబ్బు కదా, ఏదో తిందాంలే, ఎక్కడి నుంచో వస్తుంటుంది కదా అని అనుకుంటేవాళ్ళు. ఇప్పుడు ప్రజలకు మనం ట్యాక్సులు కడితేనే కదా ఆదాయం వస్తుంది. అదే ఖజానాలో డబ్బులతోటి ఓట్లు కొనుక్కునే కొత్త ఫార్ములా మా ఆదాయం వస్తుండేది, మా డబ్బు మాకే ఇస్తున్నారు కదా అని అనుకుంటున్నారు. అందులో ఈ డీజిల్, పెట్రోలు ఇతర రాష్ట్రాల్లో పోతుంటాయి కదా వాహనాలు. పోయి వచ్చినప్పుడు డ్రైవర్లు అయితేనేమి, వాహనంలో పనిచేసే సిబ్బంది అయితేనేమి, వీళ్ళంతా డీజిల్ ఇంత ధరే ఉంది, ఆడ ఇక్కడ మాత్రం ఇంత ధర ఉంది అని చెప్తుంటారు సహజంగా. పెట్రోల్ అక్కడ ఇంత ఉంది, ఇక్కడ ఇంత ఉంది అని అవన్నీ. వీళ్ళు సరిహద్దు జిల్లాల్లో ఉండే వాళ్ళు అయితే అక్కడే పట్టుకునేది, ఇక్కడ నడుపుకుంటుంటారు. దీనివల్ల ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది మేము దేంట్లో పన్నులు కడుతున్నామని. మా డబ్బులు మాకు ఇస్తున్నారు, కొత్తగా ఇస్తాండేది ఏమి అని. అంటే సంక్షేమం అనే దాన్ని పూర్తిగా నమ్ముకొని మిగతా విషయాలన్నీ నెగ్లెక్ట్ చేయటం వల్లనే ఆయన ఓడిపోయారంటారు. అంతే కదా, సంక్షేమం నమ్ముకున్నాడు. ప్రజలేమి సంక్షేమం చేసినా కానీ లబ్ధి పొందిన అందరికీ రాదు కదా. 100%కు 100% ఎవరు లబ్ధి చేకూర్చలేరు. అందులో 50% మందికే చేకూరుతాయి. షరతులు పెట్టారు. ఆ షరతులు ఏమిటంటే అంటే 300 యూనిట్లు విద్యుత్ శక్తి కాలితేను, ఏదన్నా ద్విచక్ర వాహనం ఉంటేను, ఇటువంటివన్నీ పెట్టారు. ఇప్పుడు ద్విచక్ర వాహనాలు 300 యూనిట్లు అనేది సహజంగా ఎక్కడైనా జరుగుతుంటుంది. జరిగినప్పుడు ఈ 50% మందికి రానోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సులభం. మేము కూడా ఆర్థికంగా అదే పరిస్థితిలో ఉన్న వాళ్ళు, మాకు లబ్ధి రాలేదు, వాళ్ళకు లబ్ధి చెందిందని వాళ్ళు వ్యతిరేకిస్తారు. లబ్ధి చెందిన వాళ్ళని చూద్దామా అని అంటే సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరో ఒకరు ఇంటికి ఒకరో ఇద్దరో తాగే వాళ్ళు ఉంటుంటారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.